శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామానుజాయ నమ. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. వాళ్ళ వాస్తు విషయాల్లో ప్రహరీ, మన ఇంటికి ప్రహరీ నిర్మాణం లేకపోతే సాధ్యమైనంత వరకు ఇవాళ రేపు గృహ నిర్మాణాలన్నీ విడ్త్ తక్కువ, ఏదోటి రోడ్డు పరంగా తక్కువ ఉండటం, లేకపోతే పొడవులో ఏదోటి మనకి వసతి తక్కువ అవుతుంటూ చాలామంది ప్రహరీల నిర్మాణం అనేది చేస్తలేరు. ఎందుకంటే పక్కన వాళ్ళకు ఉంది కదా, రోడ్డే కదా, లేకపోతే అని చెప్పి కొంతమంది హద్దుల్లో కట్టే పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే పక్క వాళ్ళ ప్రహరీని మన ప్రహరీ అనే కాన్సెప్ట్లో కూడా కొంతమంది నిర్మాణాలు చేస్తున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఆ ప్రహరీ నిర్మాణం చేయలేదో పక్కింటి ఘోష కావచ్చు, రోడ్డుకి సంబంధించిన కావచ్చు, మనకి ఆ ఘోష అనేది ఉంటుంది. కాబట్టి మన ఇంటికి ఎంత ఉన్నా కానీ, అది 100 గజాలు అవని, 133 గజాలు అని, 150 గజాలు, 200 గజాలు ఎంతైనా కానీ మన స్థలంలో మన ప్రహరీ అనేది ఉండటం అనేది మంచి పద్ధతి. తద్వారా కొన్ని, ఎందుకంటే మనమే అనుకుంటుంటాం ఈ పక్కన మాకు దక్షిణం ఉందనుకోండి, దక్షిణం కాలువ వెళ్తూ ఉంటుంది, కొంతమందికి అంటే ఉండే అవకాశం ఉంటుంది, కాలువలాగా ఏదో నీటి పారే అవకాశం ఉంటుంది. మనకి ప్రహరీ ఉందనుకోండి, కొంత దాని యొక్క నెగిటివిటీ అనేది కొంత మనకి, అది పడమర కావచ్చు, దక్షిణం కావచ్చు, కొంత నెగిటివిటీ అనేది మనకు రాకుండా ఉంటుంది. అంటే ప్రహరీ అనేది కొంత మనకి ఈ విధమైన సెక్యూరిటీ అనేది కలిగిస్తుంది. కాబట్టి ఎవరన్నా నిర్మాణం చేసుకునేటప్పుడు ఎంత చిన్న గృహం అయినా సాధ్యమైనంత వరకు చుట్టూ ప్రహరీ నిర్మాణం ఉండే విధంగా నిర్మాణం చేసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.